ఎవరి పేర్లతో డిలీట్ అవుతున్నాయో వాళ్ళకి ఆ విషయం తెలియదు. కానీ ఓటీటీ వెళ్ళింది వాళ్ళకి వెళ్ళలేదు, వాళ్ళకి వెళ్ళిందా వాళ్ళకి వెళ్ళలేదు, ఇంకెవరికో వెళ్ళింది. మొత్తము ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా చేశారు అనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అందుకని బూత్ వైజ్గా ఓట్లు ఎలా డిలీట్ అయ్యాయంటే, బూత్ వైజ్గా మొదటి నెంబర్ ఎవరిదైతే ఉంటుందో ఆ నెంబర్లో ఉన్న వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ అతను డిలీట్ చేస్తాడు ఈ నెంబర్లన్నీ, మిగతా నెంబర్లన్నీ అతని పేరుతో డిలీట్ అవుతాయి ఈ నెంబర్లన్నీ. ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు డిలీట్ చేసే అవకాశం ఉందా? ఓటర్ల లిస్టులో ఎవరైనా ఏ ఓటునైనా డిలీట్ చేసే అవకాశం ఉందా? ఆ ఓట్లు దొంగ ఓట్లు అని ఎలక్షన్ కమిషన్కు లెటర్ రాసే అవకాశం ఉంది. పోనీ వెబ్సైట్లోనే అది దొంగ ఓట్లు అని చెప్పే అవకాశం ఉండొచ్చు, కానీ డిలీట్ చేసే అధికారం వాళ్ళకే ఉందా? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని వ్యక్తులు చేస్తారా? ఆ వ్యక్తులకు డిలీట్ చేయడానికి ఓటీటీ ఎలా వెళ్ళింది? ఇవి కూడా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఏం ఆరోపణ చేశారంటే, దీనికోసం ఒక పెద్ద నెట్వర్క్ పెట్టుకున్నారు, పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఒక కాల్ సెంటర్ పెట్టి ఢిల్లీలోనే ఆ కాల్ సెంటర్ ద్వారా వేరు టెక్నాలజీ ఉపయోగించుకొని వేరు రాష్ట్రాల నుంచి డిలీట్ చేసినట్టు, ఓటీటీలు వచ్చినట్టు చూపించారు అనేది ఈ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణ.